ఏ విషయమైనా సరే నాతో చెప్పండి. హత్యకు కారణం ఏంటో మీరు కనిపెట్టారా సార్? డాక్టర్ మర్డర్ కేసు దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగా? అవును. ఊళ్ళో విచారించగా మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం హంతకుడికి మేము చాలా దగ్గరగా వచ్చాం. వాడు మా నుంచి తప్పించుకోలేడు. ఇంకో 2-3 రోజుల్లో వాడిని పట్టుకుంటాం. శాంతమ్మా బాగున్నావా? లోపలికి వెళ్దాం. పర్వాలేదు, ఇక్కడే కూర్చుందాం. ఏంటాక ఈ మధ్య అసలు కనపట్టలేదు? కస్తూరి పెళ్ళైపోయాక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజే వస్తున్నానక్క. విషయం తెలియగానే కంగారు పడుతూ వచ్చాను. ఏం చెప్పమంటాం? మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా అది పట్టుదలగా డాక్టర్నే పెళ్లి చేసుకుంటానంది. దాని తలరాత. దానివల్ల మా మనశ్శాంతే పోయింది. అంతా విధి రాతే. తలా ఒక పని పంచుకొని ఈ పెళ్లి పనులన్నీ బాగానే చేశారు. కాలపారని ఆరకం ముందే తన జీవితం ఇలా అయిపోయింది ఏంటి? నీ కొడుకు మురళి దగ్గరుండి అన్నీ చేశాడు. మురళి అన్నం పెట్టమంటా? వద్దమ్మా, తర్వాత తింటాను. మురళి ఏంటయ్యా, బాగున్నావా? బాగున్నాను. విషయం తెలిసింది, చాలా బాధపడ్డానయ్యా. ఆ పెళ్లిలో మన మురళి అడవడిగా ఆ డాక్టర్ గురించే పట్టించుకున్నాడు. ఆయనకి పండ్లు ఇవ్వడం ఏంటి, పాలు ఇవ్వడం ఏంటి, నా కొద్దిగా ఇవ్వరా అంటే నీకు ఇవ్వను, డాక్టర్కే ఇస్తాను అన్నాడు. ఆ డాక్టర్ని అంత బాగా చూసుకున్నాడు. ఇదంతా కస్తూరి మీద ఉన్న ప్రేమతో కదా కమల్ చేశాడు. అంతా నాశనం అయిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. అన్నా రారా. బామ్మతో రమ్మని చెప్పాను. నేనే పిలవమని చెప్పాను. ఏంట్రా కమల్ ఇది? నువ్వు ఒక పక్క, కస్తూరి ఒక పక్క బాధపడుతూ కూర్చుంటే ఏంట్రా అర్థం? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక కస్తూరిని ఒంటరిగా ఉండవదలుచుకోలేదురా. నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనేరా నా భార్య. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. తనని సంతోషంగా చూసుకోవడం కంటే నా జీవితంలో ఇంకేం కావాలరా? శ్రీనుతోనూ దేవితోనూ మాట్లాడేశాను రా. నువ్వు వెళ్ళి కస్తూరిని కలిసి నేను చెప్పానని చెప్పు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చెప్తేనే వింటుందిరా. అర్థమైందా? ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావురా? ఏం ఆలోచించట్లేదన్నా. నేను వెళ్ళి మాట్లాడతాను. కస్తూరి నీదే. తను కుదరదు అన్నా నేను ఒప్పిస్తాను. ఓకేనా అన్నా? అందుకనే నేను రమ్మన్నాను. వస్తాను. సరే అన్నా. అసలు ఎవరిని నీ పనులు చేయమన్నారు? ఇంకెవరు చేస్తారు? అత్తయ్య ఎక్కడా? తలనొప్పని పడుకుంది. సరే ముందు నువ్వులే. ఏ కూర్చోరా. లెగవమంటున్నాను కదా. కూర్చోరా. ఏంట్రా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదు. మురళి అన్న ఉన్నాడే, ఆయన నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పమన్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావని తెలుసుకోకుండా ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నాడో చూసావా? నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. నేను తప్ప నిన్ను ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు కస్తూరి. వద్దు కస్తూరి, మనకింకెవరూ వద్దు. నువ్వు నా మాట వింటావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా. మనం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. ఏమంటావు కస్తూరి?